ఎడిట్ మోడ్లో ఎస్ ప్రెస్ చేసి షిఫ్ట్ జీ ప్రెస్ చేస్తే ఎక్స్ మరియు వై యాక్సిస్లో స్కేల్ అవుతుంది. షిఫ్ట్ని హోల్డ్లో ఉంచితే స్లోగా స్కేల్ అవుతుంది. స్కేల్ డౌన్ చేయాలి ఈ విధంగా. తర్వాత కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ని యాడ్ చేయాలి. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ ఉంటుంది ఎక్స్ట్రీమ్ మోడ్. ఇక్కడ క్లిక్ చేసి ఎనేబుల్ చేయొచ్చు, లేదా ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఆర్ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో 90 degreesలో రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రొటేట్ 90 degrees. ఎక్స్ యాక్సిస్లో జీ ఉంది. జెడ్ని జీ అంటారు 3Dలో. ఇప్పుడు ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాయి ఇంకొంచెం. తర్వాత ఎస్ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో స్కేల్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఎడ్జ్ మోడ్లో కంట్రోల్ ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్లో ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఫోర్ సెగ్మెంట్స్ చాలు. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఐ ప్రెస్ చేసి ఇన్సెట్ చేయాలి. తర్వాత ఎక్స్ ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవాలి. ఎడ్జ్ మోడ్లో 2 ప్రెస్ చేస్తే ఎడ్జ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది, లేదా ఇక్కడ ప్రెస్ చేసినా యాక్టివేట్ అవుతుంది. ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని హోల్ని ఫిల్ చేయాలి. ఈ మెష్ అనేది జిగ్జాగ్గా వచ్చింది కదా, అలా కాకుండా ప్రాపర్గా రావడం కోసం ఇక్కడ ఆఫ్సెట్లో వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మెష్ ప్రాపర్గా ఉంది. ఇక్కడ కూడా ఐ ప్రెస్ చేసి ఇన్సెట్ చేయాలి. తర్వాత ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ ప్రెస్ చేసి ఈ ఫేస్ని డిలీట్ చేసుకోవాలి. ఫేస్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి పి ప్రెస్ చేసి సెలెక్షన్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఎడిట్ మోడ్లో ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. క్యాప్ కోసం దీన్ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ వై ఫ్రేమ్లో చూస్తే మనకి లోపల ఉన్న ఆబ్జెక్ట్ కూడా కనిపిస్తుంది. కీబోర్డ్లో రైట్ షిఫ్ట్ బటన్ ప్రక్కన స్లాష్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఐసోలేట్ అవుతుంది. ఈ ఫేసెస్ని డిలీట్ చేస్తున్నా. ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి మూవ్ చేసుకోవాలి. తర్వాత కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ చేసి హోల్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఆఫ్సెట్లో వాల్యూని చేంజ్ చేసి మెష్ని ప్రాపర్గా సెట్ చేయాలి. అలాగే
ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ F ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా ఆఫ్సెట్ని ఇంక్రీజ్ చేసి మెష్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్లాష్ బటన్ని క్లిక్ చేస్తే హైడ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్హైడ్ అవుతాయి. ఈ ఎడ్జ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఐసోలేట్ చేస్తున్నా. ఇలా మాన్యువల్గా సెలెక్ట్ చేయొచ్చు, లేదా సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు షార్ప్గా ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఐసోలేట్ చేస్తున్నా. కంట్రోల్ B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ కూడా థిక్నెస్ కోసం మాడిఫైయర్లో సాలిడిఫై మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేయాలి. ఈ 2 ఎడ్జ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ ఇవ్వాలి. మెష్ని స్మూత్ చేయడం కోసం యాడ్ మాడిఫైయర్లో వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. దీనికి కూడా వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. తర్వాత అప్లై చేయాలి. కంట్రోల్ A ప్రెస్ చేసి అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ట్యుటోరియల్లో షేడింగ్, లైటింగ్, రెండరింగ్ చెప్తాను. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.